కొత్త జిల్లాల్లో అధ్యక్షుల నియామకంపై నజరు పెట్టింది హస్తం పార్టీ. డీసీసీ పోస్టుల భర్తీతో పాటు మరిన్ని రాష్ట్ర పదవుల్ని కూడా భర్తీ చేయాలని డిసైడ్ అయింది. పనిచేసే వారికే పదవులు అనే ఫార్ములాతో వీటిని నింపాలని నిర్ణయించింది పీసీసీ అధినాయకత్వం. రాష్ట్రంలో కొత్త జిల్లాల పుణ్యమాని పార్టీలో బోలెడన్ని పదవులు పుట్టుకొచ్చాయి. ఇదివరకు పోస్టులు తక్కువ, ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో చాలా మందికి మొండి చేయి తప్పలేదు. అయితే ప్రస్తుతం 10 జిల్లాలకు తోడు మరో 21 జిల్లాలు ఏర్పడటంతో అంతా మారిపోయింది. కొత్త జిల్లాల్లో పదవుల కోసం నేతల హడావడి కనపడుతోంది. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త జిల్లాలు మరింత పనిపెట్టాయి. ఇప్పటికే ఖాళీగా ఉన్న కార్యదర్శి పోస్టుల కోసం కసరత్తు చేస్తున్న పీసీసీకి కొత్త జిల్లాల అధ్యక్షుల ఎంపిక కూడా తోడైంది. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్ర కమిటీలో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. రాష్ట్ర స్థాయి పోస్టులో ఉన్న కొంతమందికి డీసీసీ బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక పూర్తి స్థాయి కమిటీపై కూడా ఫోకస్ చేసింది రాష్ట్ర నాయకత్వం. అధికార పార్టీ కొత్త కమిటీ నియామకం తర్వాత తమ టీంను ప్రకటించే యోచనలో పీసీసీ ఉన్నట్టు సమాచారం. గులాబీ పార్టీ ఏ జిల్లాల వారికి ఏ పదవులు ఇస్తోంది, సామాజిక వర్గాల కూర్పు ఎలా ఉండబోతుందనే దానిపై హస్తం నేతలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ కమిటీ చూసి వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా డీసీసీలను నియమించాలని చూస్తోంది. ఇక డీసీసీలుగా ఉన్న వారికి వచ్చే సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయవద్దని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. దీంతో జిల్లా అధ్యక్ష పీఠం ఆశిస్తున్న వారు వెనక్కి తగ్గుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే అనుకునేవారు ప్రస్తుతానికి డీసీసీ పోస్టు తీసుకొని ఎన్నికల టైంలో రాజీనామా చేస్తే సరిపోతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు 2019 ఎన్నికలకు ఇదే టీం ఉండే అవకాశాలు ఉండడంతో పోస్టు కోసం హస్తిన స్థాయిలో లాబింగ్ షురూ చేశారు నేతలు.